క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా క్రీస్తు ప్రభు దగ్గరకు అనేక మంది అస్వస్థతకు గురైన వారు, నిస్సహాయులను ప్రజలు తన దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నారు. వారి యొక్క విశ్వాసాన్ని చూచి అతను వారికి స్వస్థతను చేకూరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుని బోధనలను ఆలకించటానికి ప్రజలు వచ్చి 3 రోజుల పాటు తిండి లేకుండా, ఆహారం లేకుండా తన బోధనలను ఆలకిస్తూ ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యంలో ఏ విధంగా నిమగ్నమై ఉన్నారు అంటే, వారు తినడానికి కూడా సమయం లేకుండా అతని యొక్క బోధనను ఆలకిస్తూ ఉన్నారు. వారికి ఆకలి వేసినా కానీ వారి హృదయంలో వారు దేవుని వాక్యాన్ని వింటూ ఆ హృదయము ఎంతో సమృద్ధిగా నిండి ఉంది. అటువంటి సమయంలో క్రీస్తు ప్రభువు వారికి ఆహారం ఇవ్వాలని శిష్యులను అడిగినప్పుడు, శిష్యులు ఇదిగో మా దగ్గర కేవలము 5 రొట్టెలు మాత్రమే ఉన్నాయి అని పలుకుచున్నారు. మనందరి నుంచి కూడా క్రీస్తు ప్రభువు ఆశించేటటువంటిది ఇటువంటి సమాధానమే. మన జీవితంలో మనకు ఎన్నో పనులు ఉన్నా కానీ మనకున్న కొంత సమయంలో దేవునికి అర్పిస్తున్నామా, దేవుని ప్రార్థనలో మనం గడుపుతున్నామా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పునీత అగస్టిన్ గారు పలుకుతారు, ఇదిగో నీ పాదాలు చిన్నవైనా కానీ నీవు దేవుని వైపు అడుగు వేస్తే దేవుడు నీ యొక్క దారిని పెద్దది చేస్తాడు అని. మనం చేసే సాయం ఎంత చిన్నదైనా కానీ దేవుని దృష్టిలో అది చాలా గొప్పది. మనం గడిపే కొంత సమయమైనా కానీ దేవాలయంలో ఆ సమయము ఎంతో గొప్పది. అందుకనే ఈరోజు క్రీస్తు ప్రభువు ఆ 5 రొట్టెలను తీసుకొని ఎంతోమందికి ఆహారాన్ని అందించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన చుట్టూ ఎంతోమంది వ్యాధులతో, బాధలతో, కష్టాలతో సతమతమవుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. కానీ పట్టి పట్టనట్టు జీవితంతో వారిని చూసి కూడా వారిపై జాలి కడకకుండా ముఖం పక్కకి తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా ఏ విధంగానైతే ఈరోజు ప్రజలు అస్వస్థతకు గురైన వారిని క్రీస్తు దగ్గరికి నడిపించారో, మన బాధ్యత కూడా క్రైస్తవునిగా క్రీస్తు దగ్గరకు ప్రజలను నడిపించాలి. అదేవిధముగా మనకున్న కొంత సమయాన్ని దేవునికి అర్పించి దేవుని యొక్క మహిమలో మనం కూడా సమృద్ధి చెంది దేవుని యందు ఎదిగేటటువంటి కృపను దయచేయమని ఈరోజు ప్రార్థించుదాం. ఆమేన్.